హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య. ఈరోజు అయితే నా స్టిచ్చింగ్ స్టోరీ చెప్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే స్టిచ్చింగ్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే స్టిచ్చింగ్ అనేది మన ఓన్ డ్రెస్సెస్ మనమే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఎవరు అవుట్ఫిట్స్ వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నారు అనమాట. అనే థింక్లోనే నేను 2020లో నేర్చుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే అప్పుడు విశాఖపట్నంలో సింగిల్గా ఉండేదాన్ని. మా హస్బెండ్ అనేది జమ్మూలో పోస్టింగ్ ఉన్నప్పుడు నేను అనేది ఇంకా సింగిల్గా ఉన్నాను కదండి. ఇంకా నేర్చుకున్నాను అప్పుడైతే. ఇంకా వైజాగ్లో అయినా 3 months కోర్సు. అదనేది నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా బాగా స్టిచ్చింగ్ చేసేదాన్ని. స్టిచ్చింగ్ కూడా ఎలా చేసేదానంటే ఇంకా వైజాగ్లోనే పూర్ణ మార్కెట్ వెళ్ళి క్లాత్లు తెచ్చి నేను ఓన్గా డ్రెస్సెస్ డిజైన్ చేసి సేల్ చేసేదాన్ని అనమాట. ఆ తర్వాత నేను ఎప్పుడు అస్సాం పోస్టింగ్ వెళ్ళాను. అప్పటి నుంచి ఇంకా నాకు అన్నీ బంద్ అయిపోయాయి. ఆ తర్వాత ఇంకా క్వార్టర్స్లో ఎలా ఉంటారంటే అంతగా అంటే క్వార్టర్స్లో నార్త్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అంతగా ఎక్కువగా ఇష్టపడరు అనమాట లాంగ్ డ్రెస్సెస్ కిట్కి. ఇంకెళ్ళైతే వాళ్ళైతే ఇలా సింపుల్ మెటీరియల్స్ ఇవి ఇస్తారనమాట. ఇంక ఇప్పుడు కూడా క్వార్టర్స్లో నాకు ఒక లాంగ్ డ్రెస్ తనేమంటే నా వీడియోస్ చూస్తూ ఉంటుంది అనమాట. సో తనేమంటే ఇంక లాంగ్ డ్రెస్ తెచ్చింది. ఇంకా స్టిచ్చింగ్ ఇవే మెటీరియల్స్ ఎక్కువ శాతం కుడతాను అనమాట. ఇక్కడ క్వార్టర్స్లో అయితే మెటీరియల్సే ఎక్కువ వస్తున్నాయి మ్యాక్సిమమ్. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అంటే మన తెలుగులో ఎవరైనా ఇలాగా ఉంటే కానీ తప్ప హిందీ వాళ్ళు అంతగా వాళ్ళు ఏంటంటే వాటి సైడ్ వేసుకోవడానికి అవ్వదన్న విధంగా వాళ్ళు అంతగా స్టిచ్ చేసుకోరనమాట లాంగ్ డ్రెస్సెస్ ఎక్కువ శాతం. మన ఆంధ్ర సైడ్ మన సౌత్ సైడ్ అయితే లాంగ్ డ్రెస్సెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మనం అవే ఎక్కువ ప్రయారిటీ చేస్తాము. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తున్నాయి కాబట్టి కొంచెం డ్రెస్సులు ఇవన్నీ తీసుకున్నాను నేను కూడా. ఇది స్కై బ్లూ డ్రెస్ అయితే నాదనమాట. నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎప్పుడు కొన్నాను తెలుసా? ఇది తీసుకుని అయితే 4 months అయిపోయింది. బట్ ఇప్పటి వరకు అయితే స్టిచ్చింగ్ చేయలేదు. స్టిచ్చింగ్ ఏదంటే నాదే స్టిచ్చింగ్ అనే విధంగా నేనైతే కొంచెం ధీమా చేసేస్తాను అయితే నా డ్రెస్సులు అయితే. ఇంక ఈ మధ్యన అయితే ఇంకా నెక్స్ట్ మంత్ కొద్దిగా రక్షాబంధన్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మా పిల్లలకి ఎలాగో షాపింగ్ చేస్తాను. ఇంక నేను కూడా చేసుకోవాలని ఈ డ్రెస్ అయితే నేను కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నాకు కూడా ఇక్కడ 2 or 3 వచ్చాయన్నమాట. చాలా డ్రెస్సెస్ వస్తున్నాయి. ఎక్కువ శాతం మెటీరియల్ రావడం వల్ల నేను ఇంక వీడియో ఎందుకని షూట్ చేయట్లేదు. లాంగ్ డ్రెస్సెస్ వస్తే కొంచెం షూట్ చేయడానికి బాగుంటుంది ఈ డిజైన్ చేశాను అనేది. ఇక్కడైతే నా డ్రెస్కి మాత్రం నేను ఎన్ని మోడల్స్ పెట్టుకుంటానో. ఇక్కడైతే హ్యాండ్స్ కొత్త డిజైన్ ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలియదు, వచ్చాక నేను పెడతాను అనమాట. ఇంకా ఏదైనా సింపుల్దైనా ఏదైనా డిజైన్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది. సింపుల్గా అయితే స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అనేది ఇది అనేది మొత్తం నా మిషన్ అదనమాట. టేబుల్స్ ఇక్కడ ఇది కూడా ఈ డ్రెస్ కూడా స్టిచ్ చేశాను అనమాట. ఇది కూడా నాదేని యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది ఒక క్లాత్ తీసుకొని సింపుల్గా స్టిచ్ చేశాను. ఈ కుర్తీ అనేది సాటర్డే వేసుకొని వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఫ్యూచర్లో ఏంటంటే అబ్బా ఏదో ఒకటి ఇద్దరు చేస్తారనమాట. లైఫ్ బాగుంటుంది ఇప్పుడు. ఎందుకంటే అన్నీ అలా ఉన్నాయి. ఫ్యూచర్లో అనేది ఇద్దరు కష్టపడితేనే లైఫ్ అనేది కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ శాతం నాకు ఏదో ఒకటి చేద్దామన్న ఇంట్రెస్ట్లో నేను యూట్యూబ్ అయినా ఎనీథింగ్ యూట్యూబ్ చేస్తాను. మార్నింగ్ నేను డైలీ ఎక్సర్సైజ్ చేయకపోతే నా బాడీ మరీ లావ్ అయిపోతానని డైలీ మార్నింగ్ రన్నింగ్ ఇంట్లో పని 2 పిల్లలు చూసుకొని స్టిచ్చింగ్ కూడా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా కొద్ది చేస్తానమాట. మరీ ఎక్కువ కాకపోయినా ఎప్పుడో డ్రెస్ ఏమంటే ఒకళ్ళు ఇచ్చారనుకో వాళ్ళు 1 week పడుతుంది నేను ఇచ్చేసరికి. ఎందుకంటే ఒక్కొక్కసారి అలాగే కొన్నిసార్లు రిలాక్స్ అయిపోయి పడుకుడిపోతాను అనమాట. పడుకోపోయినప్పుడు ఇలా స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏదైనా ఫ్యూచర్లో కష్టపడితే కదా ఏదైనా ఒకటి చేద్దాం అనే విధంగా నేను ఇంకా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ స్టిచ్చింగ్ అనేది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. అనుకోవచ్చు ఇదేంటి స్టిచ్చింగ్ అని. ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది నాకు మా డింపుల్గా ఉపయోగపడుతుందని నేర్చుకున్నాను అనమాట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా బయట వాళ్ళకి కూడా స్టార్ట్ చేశాను వైజాగ్లో ఉన్నప్పుడని. ఇంకా అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో అయితే మళ్ళీ మా బాబు ప్రెగ్నెన్సీ వల్ల మళ్ళీ డెలివరీ అయ్యాక పోస్ట్ పోన్ ఇలా ఉంటాయి కదా, అందువల్ల ఇంకా స్టిచ్చింగ్ ఏం చేయలేదు. ఇంకా చండీగఢ్లో అయితే ఇక్కడ కొత్త మిషన్ తీసుకున్నాను అనమాట. ఈ మిషన్ తీసుకున్నా కాబట్టి ఇంకెలా స్టార్ట్ చేద్దామని మిషన్ తీసుకున్న. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకోలేదు. తర్వాత ఇక్కడ అందరు స్టార్ట్ చేయి ఇక్కడ ఎవరు లేరు అంటే నేనున్న క్వార్టర్స్ దగ్గర అయితే కొద్దిగా లేరనమాట. ఎవరు అంటే కొంచెం క్వార్టర్స్ దూరంగా ఉన్నారు. ఇంకా నా ఈ సరౌండింగ్లో ఎవరు లేరని ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగే ఫిట్టింగ్స్ ఏవైనా కొద్దిగా వస్తాయి. ఎక్కువ నేను ఎవరిని కూడా అంతగా చెప్పను స్టిచ్చింగ్ చేస్తానని. ఇక్కడ మాకు దగ్గర ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళే తీస్తే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. ఎక్కువ శాతం నేను వీడియోస్ వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఈ మధ్యన అయితే స్టిచ్చింగ్ కన్నా. ఇక్కడైతే ఒక ఆవిడకేమంటే ఈవినింగ్ కల్లా డ్రెస్ ఇవ్వాలన్నమాట. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నైట్ 12 వరకు స్టిచ్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో మా బావతో ఎక్కువ శాతం అవ్వదనమాట. వాడితో పడినప్పుడు సరే నేను మిషన్ తీసాను అనుకో, వాడు ఇంకా నా వెనక ఇంకా మిషన్ దగ్గరకు వచ్చి ఇంకా ఆడుతాడు. ఎందుకు లాంటి రిస్క్ అని ఎక్కువ శాతం మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే మా బాబుకి మా హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి ఆ టైంలో స్టిచ్చింగ్ అనేది చేస్తాను. లేదంటే నైట్ 10 తర్వాత ఈ టైంలో చేస్తాను అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ మాత్రం మార్నింగ్ అనేది వాకింగ్ అనేది డైలీ వెళ్తాను. అది ఇప్పుడు సరే కంపల్సరీ స్టిచ్చింగ్ చేస్తే మాత్రం అది చేయాలన్నమాట. లేకపోతే బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. ఇంకా అందుకనే డైలీ వాకింగ్ ఇవన్నీ చేస్తాను. ఇక్కడ ఏమంటే మా హస్బెండ్ కొద్దిగా స్టిల్స్ ఫోటో తీస్తానంటే స్టిల్స్ ఇస్తున్నాను అనమాట. ఇంకా నా మిషన్ స్టోరీ ఇలా ఉంటుంది అనమాట.
మిషన్లో కూడా ఇప్పుడు అందరూ కూడా ఓన్ డ్రెస్సులు వాళ్ళే డిజైన్ చేస్తున్నారు. మనం డిజైన్ చేద్దామంటే చండీగఢ్లో క్లాత్స్ ఏం దొరకట్లేదు మెయిన్. అదే కానీ వైజాగ్లో ఉండే మాత్రం నేను ప్రతి ఫెస్టివల్కి ఒక డ్రెస్ ఇచ్చేసుకున్నాను. బట్ ఇక్కడ ఏం క్లాత్లు కూడా బాగా దొరకట్లేదు, లైనింగ్స్ కూడా కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఇక్కడ అనేది ఇంకా నేను కూడా వరలక్ష్మి వ్రతం తీసుకున్నాను సారీ ఇవి అవన్నీ స్టిచ్ చేయాలన్నమాట. ఇంక ఈ 10 డేస్లో స్టిచ్ చేస్తేనే అప్పటికి ఇంకా నాకు రిలాక్స్ అనేది వస్తుంది. సో అందుకని ఇక్కడైతే వీడియోస్ అన్నీ షూట్ చేస్తున్నా. నా మిషన్ స్టోరీ ఇదనమాట. ఈ మిషన్ అయితే చండీగఢ్లో తీసుకున్నాము, బాగానే ఇంకా కొంత ఏజ్ వచ్చాక మాత్రం ఇద్దరు కూడా ఏదో ఒకటి చేస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది అనే విధంగా బాగుంటుంది అని కాదు, ఇద్దరు కష్టపడితేనే బాగుంటుంది లైఫ్ అనేది. ఇంట్లో కూర్చొని తినడం అంటే నాకు అసలు నచ్చదు అనమాట. ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తాను, రావడం రాకపోవడం దేవుడి దయ. నా వంతు నేను ట్రై చేస్తాను అనమాట. సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియోస్ అయినా అండ్ ఈ స్టిచ్చింగ్ అయినా ఏదో ఒకటి ఎనీథింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి చేయాలన్నమాట. చేస్తాను, లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఏ రోజు ఎలా ఉంటుందో. బట్ నా ఇది బట్టి నేను ట్రై చేస్తూ ఉన్నాను, నా ఓపిక బట్టి. ఎక్కువ శాతం పిల్లలకి చూసుకుంటూ చేయడం అంటే కొంచెం రిస్క్ అని అయినా నేను ట్రై చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మా బాబు 2 years ఓల్డ్ కాబట్టి ఆడు కొంచెం పెద్ద అయిన వరకు ఇబ్బంది. వాడు స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా నాకు రిలాక్స్ మూడ్ వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే కొంచెం వాడు చిన్నవాడు కాబట్టి వాడికి చూసుకుంటూ ట్రై చేయాలి, వాడికి ఇంకా ఫుడ్ తినిపించడం ఇలాంటి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి అందువల్ల అనేది ఈ వీడియోస్ అనేది కొంచెం డైలీ పెట్టలేకపోతున్నాను. అనుకున్న లాంగ్ వీడియోస్ డైలీ షూట్ చేసి పెడదామా అని, బట్ ఈ ఎడిటింగ్ వీటి వల్ల కొంచెం నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. యూట్యూబర్స్ వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఉండాలి, ఎందుకంటే వాళ్ళ కష్టం చాలా కష్టం. వీడియో తీయడం కష్టం, ఎడిట్ చేయడం కష్టం, వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం. వాయిస్ ఓవర్ నేను అనుకుంటే ఇలా చాలా బాగా చేసుకుంటున్నారు, వీళ్ళకి పని పట్టలేదు అనుకునేదాన్ని. ఇప్పుడు నా వీడియోలు చూసి చాలామంది అనుకుంటారు దీనికి ఏం పని పట్టు ఉండదని. దీని వెనక ఎంత పనో ఎంత తలనొప్పో నాకు ఇప్పుడే తెలుస్తుంది అనమాట. ఇంక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు, అది కానీ దిగితే మాత్రం తెలుస్తుంది. నార్మల్ సాంగ్స్ చేసి వచ్చు, బట్ వ్లాగ్స్ చేయడం చాలా కష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ.